సార్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పాస్డ్ అవుట్ పీపుల్ చాలా మంది వస్తూ ఉన్నారు, కానీ స్టిల్ అంటే జాబ్లెస్ వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయో జాబ్లెస్ వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. మరి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవరు నేర్చుకోవచ్చు అంటారు? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. సో డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవచ్చు? ఫస్ట్ అండి, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్. మీరు డిగ్రీ, బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. 100% జాబ్ గ్యారంటీ అండి. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫ్రెషర్గా శాలరీస్ అనేది తక్కువగా ఉంటాయి. 10,000, 15,000, 20, మ్యాక్సిమం 25,000 అండి. చాలామంది ఫ్రెషర్స్ ఏంటంటే ఒకటేసారి నాకు 4 lakhs ప్యాకేజ్ కావాలి, 6 lakhs ప్యాకేజ్ అంటే. డిజిటల్ మార్కెటింగ్లో అవి లేవండి. ఇఫ్ యూ రియలీ ఎయిమింగ్ ఫర్ బిగ్ శాలరీ, డిజిటల్ మార్కెటింగ్ ఇయ్యదు, ఏం చేసినా ఇయ్యదు. సాఫ్ట్వేర్లో వస్తుండొచ్చండి. అసలు అయినా సార్ ఐడెంటిటీ కోసం ఏదో ఒక జాబ్ రా బాబు ఉంటే చాలు అనుకుంటున్నారు. కరెక్ట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆల్రెడీ రిసెషన్లో ఉంది. సరే మీకు హై ప్యాకేజ్ వచ్చినా రేపు పొద్దుగాల కెరియర్లో ఏమవుతుందో తెలియదు. డిజిటల్ మార్కెటింగ్ అలా కాదండి. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ఎ లాంగ్ రన్. ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఎప్పుడు చచ్చిపోదండి. మార్కెటింగ్ చేసే విధానాలు మారుతుంటాయి. ప్రస్తుతానికి ఇట్స్ డిజిటల్ కాబట్టి తక్కువ సాలరీనా మీరు పేషెన్స్గా ట్రై చేయండి. 6 months to 1 yearలో మంచి ప్యాకేజ్ మీకు వస్తుంది. ఇప్పుడు డిగ్రీ చెప్పాను కదా, గుడ్ థింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది డిగ్రీ ఫెయిల్ అయినా పర్లేదండి. నేను ఇంతవరకు డిగ్రీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ చాలా మందిని ప్లేస్ చేశాను. ఎవరు కూడా మీ డిగ్రీని అడగరు, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అడుగుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పర్సంటేజ్, యువర్ క్వాలిఫికేషన్, వాట్ దే చెక్ ఈస్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఈ సబ్జెక్ట్ ఎంత బాగుంటే అంత మంచి ప్యాకేజ్ వస్తుంది. నెక్స్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండి. రీసెంట్గా ఇప్పుడు ఈరోజు ధరణి అని ఒక అమ్మాయి ప్లేస్ అయింది. ఆమె ఆల్రెడీ వేరే కంపెనీలో పనిచేసిందండి, వేరే డొమైన్లో. తను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్కి కెరియర్ స్విచ్ చేసుకుంది. ఓకే, బట్ వెన్ షీ వేరే డొమైన్ అంటే సాఫ్ట్వేర్ డొమైనా? సాఫ్ట్వేర్ కావచ్చు, బీపీఏ కావచ్చు, ట్రెడిషనల్ మార్కెటింగ్ కావచ్చు, తను స్విచ్ అయింది. బట్ స్విచ్ అయినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ అయినప్పుడు ఆమె ఫ్రెషర్ కిందకి వస్తుంది. ఆమె 15,000 సాలరీతో జాబ్ వచ్చింది. నేను చెప్పాను 6 months వెయిట్ చేయండి, మంచి ప్యాకేజ్ వస్తుంది. ఆ విధంగా కరియర్ చేంజ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్. సూపర్. కరియర్ గ్యాప్ ఉందండి. సమ్ ఉమెన్ మ్యారీడ్, ఇంతకుముందు జాబ్ చేస్తుంది, మ్యారేజ్ అయింది, ఇప్పుడు పిల్లల వల్ల గ్యాప్ వచ్చింది. వాళ్ళు కూడా హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. డెఫినెట్గా మీ కెరియర్ చాలా బాగుంటుంది. చాలామంది హౌస్ వైఫ్స్కి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పించాం అనమాట. అంటే వన్స్ యూ హ్యావ్ అ కిడ్స్ యూ కాంట్ గో అవుట్. అలాంటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. నెక్స్ట్ హౌస్ వైఫ్స్ చెప్పాను కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ పీపుల్ అండి. మీకు ఏదో ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ అ బిజినెస్ ఓనర్ మీరు కోర్స్ నేర్చుకోవాలండి. నేర్చుకుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. చాలామంది బిజినెస్ ఓనర్స్కి మేము నేర్పించాం. స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కరియర్ గ్యాప్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అండ్ బిజినెస్ ఓనర్స్, వీళ్ళందరికీ కూడా డిజిటల్ మార్కెటింగ్ బాగుంటుంది. వీళ్ళందరూ కూడా నేర్చుకోవచ్చు. ఓకే గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి. ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.